హాయ్ అండి, వెల్కమ్ టు సిరి క్రియేషన్స్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి మైసూర్ పప్పు. అలాగే దీన్ని ఎర్రపప్పు అని కూడా అంటారండి. హోటల్ స్టైల్లో మరి ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 టీ గ్లాసు మైసూర్ పప్పుని తీసుకొని వాటర్తో 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. టమాటా మైసూర్ పప్పు కోసం 4-5 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 2 మిర్చి, చిన్న సైజు ఆనియన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, మిర్చిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి కొద్దిగా అల్లం వేసుకుందాం. అలాగే ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ టమాటాల్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వలన టమాటాలు త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి వీటిని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. చూడండి, టమాటా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇంతకుముందు కొంచెం వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని నిమిషం పాటు ఉడికించుకుందాం. నిమిషం తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని దీనిలోకి సరిపడా వాటర్ వేసుకోండి. నేను 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీకు ఎలా కావాలో అలా, అంటే మీరు చిక్కగా కావాలి అంటే కొంచెం తక్కువ వేసుకోండి, కొంచెం పలుచగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఓకే అండి, సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాం. తర్వాత మూత తీసుకుంటే చూడండి ఎంత బాగా ఉడికిందో పప్పు. చూడండి, ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకుందాం. మీరు కారం ఎంత తింటారో చూసి వేసుకోండి. మేము కారం కొద్దిగా ఎక్కువనే తింటాం.
నేనైతే 2 స్పూన్స్ వేసానండి. ఒకసారి కలుపుకోండి కారం వేసుకొని. తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు మీ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. నిమిషం తర్వాత ముట్ట తీసుకుంటే చూడండి పప్పుతో ఉడికిపోయింది. చూడండి ఎలా ఉడికిందో పప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.